హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. ఈరోజు మన వీడియోలో వినాయక చవితికి వినాయకుని తయారు చేస్తాను. అది కూడా సున్నిపిండి. ఫస్ట్ అయితే నేను రికార్డ్ అయ్యేటప్పుడు చెక్ చేసుకోలేదు, సో అందుకని ఫేస్ కట్ అయింది, ఇగ్నోర్ చేయండి. యాక్చువల్గా పురాణాలలో పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు సున్నిపిండి ఇంకా పసుపు కలిపి వినాయకుని తయారు చేస్తారు కదా, ఆ బొమ్మకి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. సో అదే విధంగా నేను ఈరోజు ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సున్నిపిండి యూజ్ చేసి అండ్ పసుపు కలిపి నేను వినాయకుని తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మన చేతులతో మనం వినాయకుని తయారు చేసుకున్నట్టు ఉంటుంది. అది కూడా ఎకో ఫ్రెండ్లీగా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ పద్ధతిలో చేస్తున్నాను. చిన్నపిల్లలతో సహా అందరూ చేయొచ్చు. సో ఇక లేట్ చేయకుండా సున్నిపిండితో గణేషుని తయారు చేసేద్దాము. ఫస్ట్ నేను 2 కప్స్ వరకు సున్నిపిండి తీసుకుంటున్నాను. సున్నిపిండి అంటే మీకు సున్నిపిండి అవైలబుల్ గా ఉంటే తీసుకోవచ్చు, లేదంటే శనగపిండి అయినా తీసుకోవచ్చు. కొంచెం పసుపు కూడా తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఆవు నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పిండంతా ఒకసారి కలుపుకుందాము. నెయ్యి వేయటం వల్ల ఏంటంటే తొందరగా క్రాక్స్ అనేవి రావు అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేద్దాము. యాక్చువల్గా నేను పిండి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మళ్ళీ కలుపుకోవటం ఎందుకని చెప్పేసి మనకి ఎగ్జాక్ట్గా ఎంత సరిపోతుందో తెలియదు కదా. సో ఎక్స్ట్రా ఏమైనా మిగిలినా మనం వేరే ఏమైనా చేయడానికన్నా యూజ్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే సరిపోయింది, ఇంకా కొంచెం మిగిలింది కూడా. ఎంత మిగిలిందంటే ఇంకా మా పాప చిన్న వినాయకుడు చేసేంత మిగిలింది. సో మీరు ఎంత సైజ్ వినాయకుడు చేస్తారో దాన్ని బేస్ చేసుకుని పిండి కలుపుకోండి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. అప్పుడు కొంచెం సాఫ్ట్ గా ఉందనుకోండి, చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. సాఫ్ట్ గా కలుపుకున్నామంటే మనకి క్రాక్స్ రావు. ఇంట్లో మనం పసుపు కూడా మిక్స్ చేసుకున్నాం కనుక పసుపు గణపతి లాగా ఉంటుంది. అండ్ మనం పార్వతీదేవి నలుగుతో తయారు చేసినట్టు కదా, సో అలాగా మనం సున్నిపిండితో తయారు చేసుకోవటం వల్ల ట్రెడిషనల్ గా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డిఫరెంట్ సైజెస్లో బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నుంచి వినాయకుడిని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సింపుల్గా ఉంటుంది, ఆ స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి. అండ్ మనకి ఎక్కడైనా క్రాక్స్ వస్తే మాత్రం కొంచెం వాటర్ అప్లై చేసుకున్నామంటే చాలా ఈజీగా క్రాక్స్ అనేవి పోతాయి. అండ్ మ్యాక్సిమం మైదా పిండితో చేయడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మైదా పిండి నేను ఆల్రెడీ యూజ్ చేశాను. అంతకుముందు చేసినప్పుడు నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, సో ఒక రోజుకి బాగానే ఉంటుంది, బట్ మనం పూజలో 2-3 రోజులు ఉంచుకుంటాం కనుక, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అది స్వెల్లింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట, ఉబ్బిపోతుంది. సో అది అంత మంచిగా అనిపించదు కదా మనం పూజ చేసుకునేటప్పుడు. అందుకని చెప్పేసి మైదా పిండిని అవాయిడ్ చేసి ఇలా పిండితో అయితే చేసుకోండి.